మనం ఈరోజు ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ గురించి మాట్లాడుకుంటాం. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? మనకు నార్మల్గా బోన్స్లో కాల్షియం ఉంటుంది కదా, ఈ కాల్షియం డెన్సిటీ తగ్గిపోయి బోన్ బాగా పతలాగా అయిపోవడం వల్ల ఈ బోన్ ఫ్రాక్చర్ రిస్క్ పెరుగుతుందన్నమాట. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఈ ఆస్టియోపోరోసిస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో, ఎస్పెషలీ ఉమెన్ 50 సంవత్సరాల తర్వాత మీనోపాజ్ ఏజ్లో, అంటే మీనోపాజ్ అంటే మైల రావడం ఆగిపోయిన తర్వాత, వీళ్ళల్లో స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో, కొంచెం వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ఈ ఆస్టియోపోరోసిస్. ఏంటి దీనివల్ల ప్రాబ్లం? బోన్ డెన్సిటీ తగ్గిపోతే ఏంటి ప్రాబ్లం? మనకు బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకు నార్మల్గా ఏం సిమ్టమ్స్ ఉండవు, కానీ నార్మల్గా కింద పడ్డా కూడా, నడుస్తూ చిన్న కింద పడ్డా, వీటి వల్ల బోన్ ఫ్రాక్చర్స్ అవుతాయి. ఎక్కడెక్కడ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వర్టిబ్రల్ బాడీస్ అని ఉన్నాయి కదా వెన్నెముకలో, ఈ ఫ్రాక్చర్ అయ్యి హైట్ తగ్గిపోవడం వల్ల ఈ ఫీమర్ బోన్ అని ఉంటుంది, కాల్లో ఎముక, తొడలో ఉన్న ఎముక, ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యే రిస్క్, ఇవన్నీ రిస్కులు పెరుగుతాయి అన్నమాట. వీటిలోనే కాకుండా వేరే చోట కూడా ఎముకలు ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి, కానీ వీటిలో ఎక్కువ రిస్క్ ఉంటుంది. దీంతో పాటు మనం ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దీ చూస్తుంటాం, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయ్యే కొద్దీ మనుషులు ముందుకు వంగిపోతుంటారు. వీళ్ళల్లో వంగిపోవడానికి కారణం ఏంటంటే ఈ వర్టిబ్రల్ బాడీస్ ఆస్టియోపోరోసిస్ వల్ల ఒక 3-4 లెవెల్స్లో హైట్ తగ్గిపోతాయి అన్నమాట. దానివల్ల వాళ్ళు ముందు కొంగి నడుస్తారు. దీన్నే కైఫోసిస్ అని అంటారు. ఇప్పుడు ఈ ఆస్టియోపోరోసిస్ని అరికట్టడానికి మనకి దగ్గర ఏమైనా వేస్ ఉన్నాయంటే, అది మనము ఓల్డ్ ఏజ్ ఫీమేల్స్లో మనం కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ, దానికి తగ్గట్టు వేరే మెడికేషన్ బిస్ఫాస్ఫనేట్స్ కానీ సివియర్గా ఉన్నప్పుడు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఫ్రాక్చర్ అయితే ఏం చేయాల్సి వస్తుంది? కొన్ని ఫ్రాక్చర్స్ని మనం బెల్ట్ కానీ మందులు పెట్టి ఫిజియోథెరపీతో ట్రీట్ చేయొచ్చు. కానీ కొన్ని ఫ్రాక్చర్స్ వెన్నపూసను ఎప్పుడైతే ఒత్తుకుంటున్నాయో వాటికి మనం స్క్రూలు వేసి ఫిక్సేషన్ చేయాల్సి వస్తుంది. వీళ్ళల్లో ఏం ప్రాబ్లం అవుతుందంటే, స్క్రూస్ వేయడానికి మనకి ఎప్పుడైతే గోడ గట్టిగా ఉందనుకోండి, మేక్ కొట్టడం ఈజీగా అవుతుంది. అలాగే గోడ పతలాగా ఉందనుకోండి, మేక్ కొట్టినప్పుడు పొడి పొడిగా వస్తుంది కదా, అలాగే వీళ్ళల్లో స్క్రూ వేయడానికి ఇబ్బంది అవుతుంది, బోన్ పట్టుకోదన్నమాట, సిమెంట్ వేసి వేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆస్టియోపోరోసిస్ని ముందే కనుగొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం బెస్ట్.